బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ కటాక్షం కావాలి అని మనలో ప్రతి ఒక్కరు, ప్రతి ఇంట్లో ప్రతి మనిషి అనుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ ప్రయత్నాన్ని కూడా ఒక్కసారి పరిహారాన్ని పాటించండి, డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది అంటున్నారు. ఏంటి, మనలో చాలా మంది కూడా లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, లాటరీలో కూడా డబ్బులు పెడుతూ ఉంటారు. అలాగే మన ఇంట్లో ఫైనాన్షియల్ సమస్యలు ఉండకూడదు, రోజు కూడా లక్ష్మీ కటాక్షం దినదినాభివృద్ధి చెందాలని మనలో చాలా మంది అనుకుంటుంటారు. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా. ఒక మంచి పరిహారం అయితే డెఫినెట్ గా ఈ వీడియోలో ఉంటుందండి. ఆ పరిహారాన్ని మనందరికీ కూడా పరిచయం చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ మురళీధర శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచిన నుంచి నైట్ వరకు కూడా వాళ్ళ ఎక్కువగా ఫోకస్ ఫైనాన్షియల్ గా డెవలప్ చెందాలి అనే ఎక్కువగా ఉంటుంది మేల్స్ ఫీమేల్స్ లలో. మరి గురుగారు, అలా అందరికీ కూడా కుదరదు, రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మరి ఒక మంచి పరిహారం ఏదైనా తెలియజేస్తారా గురుగారు? రిజల్ట్ ఉండాలి అని అందరూ కూడా అనుకుంటారు కదా గురుగారు. ఒక చిరునవ్వు అనేటువంటిది కానీ, సంతోషంగా ఉండడం కానీ, నవ్వుతూ మాట్లాడడం కానీ, ఇది అమ్మవారికి ఎంతో ప్రీతిని కలిగిస్తుంది. కొందరు కోపంగా ఉంటారు, మరికొందరు తరచూ నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. చూస్తే మనకు ఇదొకటి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ గారి యొక్క క్యారెక్టర్. అందరినీ హ్యాపీగా నవ్వుతూ పలకరిస్తూ, అంటే అంతటి జ్ఞానం మనకు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ అలాంటి జ్ఞానము మనకు రావాలి అనుకుంటే అది అమ్మవారి యొక్క కటాక్షం. ఓకే, ఈ డబ్బు కానీ, ఆరోగ్యం కానీ, ఇవన్నీ అది నథింగ్. ఒక మనిషి చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటున్నాడు, చాలా అద్భుతంగా ప్రతిదీ గమనిస్తూ ఏదైతే కావాలో. ఇప్పుడు కొందరు అంటారు ప్రేమ లేదు మా ఆయనలో, లేదా మా కొడుకు దగ్గర ప్రేమ లేదు, లేదా మా భార్య వద్ద ప్రేమగా మాట్లాడడం లేదు అంటే కొందరికి తెలియదు. కొందరికి అంటే లోకజ్ఞానం లేక కొందరు ఉంటారు. మనకే అన్ని తెలుసా అన్న, నీకు తెలుసు, ఓకే సంతోషం, కానీ మనము కూడా మెచ్యూరిటీగా ఉండాలి, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటూ ఉండాలి. కొందరు మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు, మాట్లాడలేరు. కొందరు మాట్లాడుతుంటారు. అది అది మనం ఏం చేయలేము. ఇప్పుడు నా కొడుకు నాతో ప్రేమగా ఉండట్లేదు, నా భార్య నాతో ప్రేమగా ఉండటం లేదంటే, నీకైతే వంట వండి పెడుతుంది కదా, అంటే వంట వండి పెట్టడంతోనే ప్రేమన అంటే, అరే తను వ్యక్తపరుస్తుంది కదా, నా భర్తకు ఆనందమైనటువంటి అద్భుతమైనటువంటి ఫుడ్ నేను అందివ్వాలి. ఆ క్షణములో మీ మీద ప్రేమ ఉన్నట్టే కదా. ఇప్పుడు నా భర్త నాతో మంచిగా ఉండటం లేదు, ఏమని పలానా బొటిక్లో ఉన్నాను, ఒక 5,000 పంపించండి. పంపాడా లేదా? ఎస్ఆర్ నో, పంపిస్తాడు కదా. ఇంకా ఏదో అవసరము, డబ్బులు అంటే డబ్బులు ఇస్తేనే అంటే, మరి వారి వద్ద సమయం ఉందో లేదో ఎవరికి తెలుసు. ఆ డబ్బుల కోసమే ఇప్పుడు మీరు మీ ఆనందాలను తీర్చేటువంటి క్రమంలో తను 24 గంటలు శ్రమిస్తున్నాడో 12 గంటలు శ్రమిస్తున్నాడో తన గుండెకు తెలుసు. అది భర్త అయినా భార్య అయినా, మీరు తనతో పక్కన కూర్చొని చెయ్యి వేసి మాట్లాడండి, ఏమిటి ఎందుకు ఇట్లా. ఎందుకంటే కొందరు ఈగో ఫీలింగ్తోనే చచ్చిపోతుంటారు. నిజంగా ఈగో ఫీలింగే ఉంటుంది. తను మాట్లాడితే నేను మాట్లాడతాను కానీ, లేదా నేను మాట్లాడితే తను మాట్లాడతాను. కొత్తగా వివాహం జరిగింది ఒక జంట, ఒక అమ్మాయి ఒక కొత్త ప్లేస్ నుంచి ఒక కొత్త ప్లేస్కి వచ్చింది. అంత తొందరగా కలిసిపోలేరు కదా. కనుక ఎందుకు ఇవన్నీ విషయాలంటే, ప్రతిదీ లక్ష్మి, ప్రతిదీ లక్ష్మి. డబ్బే కాదు, డబ్బు ఎట్లా అవుతుంది? డబ్బు డబ్బే. ఇప్పుడు ఆనందం, ఇప్పుడు ఇవన్నీ కూడా అమ్మవారు ఇచ్చేదే కదా. అవును గురువే. మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాము అన్నా కూడా అది అమ్మవారి అనుగ్రహమే కదా. ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు గలగలా మాట్లాడతారు, కొందరు మాట్లాడలేరు, కొందరు ఏదో గొప్పగా మా దాంట్లో కూడా నిజంగా చెప్తున్నాను, గొప్పగా దోతులు గొప్పగా బొట్లు పెట్టుకోగానే అయిపోదు కదా. మనసులో ఒక కల్మషం లేకుండా మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఒక పెళ్లి ఉంది, అక్కడ ఒక వివాహం ఉంది, ఒక బ్రాహ్మణుడు చేయగలుగుతాడు. అదే రోజు 10 వివాహాలు ఉన్నవి, మీరు ఒక్కరు చేయలేరు కదా.
చేయలేదు. అవునా కదా? మీరు ఒక్కరు చేస్తారు, 2 చేస్తారు, అవును గురు. మిగిలినవి ఎవరికి అప్పచెప్పాలి కదా. మొత్తం నేనే చేయాలి అనుకోవడం మూర్ఖత్వం. మరి కనుక అందరూ బ్రతకాలి, అందులో అందులో మనము ఉండాలి, అమ్మవారు అప్పుడు ఆనందిస్తుంది. అవును గురు. ఏది ఏమైనప్పటికీ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయినాము. సరే, ఇక్కడ విషయం ఏమిటి అంటే డబ్బు. ఎందుకు ఇదంతా మంచిదే సబ్జెక్టు. డబ్బు పరము. డబ్బు ఒక్కటే కాదు, నాకు డబ్బు ఒక్కటే కావాలని అమ్మవారిని పూజిస్తే తప్పు ముచ్చట. ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్కరి లోపల అమ్మవారిని చూడాలి. అలాంటి గుణం నీకు ఉన్నప్పుడే నీకు అమ్మవారు డబ్బు ఇస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ఈ పరిహారం కూడా వారికి అమలు అవుతుంది. ఇది మంచి మనసు, 100% ప్యూర్ హార్ట్. మళ్ళీ ఇది కూడా బాధనే. ప్యూర్ హార్ట్, నేను ప్యూర్ హార్ట్ అని చెప్పి నేనే నా మనసులోనే కుతంత్రం ఉన్నా బాధనే. అలా ఉండేవారు ఉన్నారు. అర్థమైందా? ప్యూర్ హార్ట్ ఉన్న వాళ్ళని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా గురుగారు ప్రస్తుత కాలంలో. మరి ఎలా అంటారు? ఇక అదంతా అలా టైం పైవాడికి అంతే. సో అమ్మవారు కొలువు తీరేటువంటి కమలం పుష్పం ఇది, లోటస్. ఇది ఒక సుమారుగా 1000 రేకులలో, అంటే 1000 తామర రేకులు ఇవి. ఇందులో అమ్మవారు కొలువు తీరుతుంది. అమ్మవారు సాక్షాత్తు ఉండేటువంటి ఈ యొక్క లోటస్ కమలం, ఇది అమ్మవారికి ఎంతో ఇష్టం. ఇది ఎంతటి అద్భుతము అంటే అంతటి అద్భుతం. ఖచ్చితంగా ఉండాల్సిన పువ్వు సార్. ఈ పువ్వు లేనిది ఈ పరిహారం పనికి రాదు. కొంతమంది ఈ పుష్పాలు లేవు, మా ఊర్లో ఈ పుష్పాలు దొరకటం లేదు. అదే విధంగా నేనుండే ప్రదేశంలో ఈ పుష్పాలు లేవు అంటే అది మనం ఏం చేయలేం. దానికి తరుణోపాయంగా తెల్ల చామంతి పుష్పాలు, తెలుపు రంగులో ఉండే దొరకట్లేదు అనుకుంటే కనుక వైట్ తెల్ల చామంతి అనేటువంటిది అమ్మవారు. ఇదైతే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా పరిహారం. ఇదే సూపర్. ఇదే ట్రై చేయండి. లేని వేళ 100% ట్రై చేసి లేకపోతే గనక అప్పుడు వైట్ చామంతి. ఇది నిజంగా ఇది ఒక అద్భుతం. అసలు దీని ఎనర్జీ కింద ఏది పని చేయదు. సో దీని కాడ, ఇది కాడ అంటారు దీన్ని. ఎవ్వరికి తెలియని రహస్యం ఏంటిది అంటే దీన్ని నేను చుంచుతున్నా ఇప్పుడు. దీన్ని చుంచిన తర్వాత దీని నుండి ఒక పత్తి అనేటువంటి రిలీజ్ అవుతుంది. ఇది పత్తి, కాటన్. ఓకే, ఇది కాటన్, ఇది ఒక పత్తి. అంటే ఇలా ఒక పత్తిని తీసుకోవాలి. ఫామ్ అయిపోయింది చూడండి మనకి ఇక్కడ. ఒక పత్తి కార్డర్ బ్రేక్ చేయగానే ఒక పత్తి లాంటి ఇలా వచ్చేసింది. పత్తియే. సో మామూలుగా 2 వత్తులు తీసుకోవాలి. మామూలుగా 2 వత్తులు, 1 2 మామూలు వత్తులు ఇంట్లో ఉండేటివి. ఓకే, ఏదైతే లోటస్ నుంచి నేను తీసానో దీనికి యాడ్ చేస్తున్నా. ఓకే, దీనికి యాడ్ చేసి ఇలా తిప్పేసా. మెల్ట్ చేసేసా కంప్లీట్గా. మిడిల్లో వేసి కలిపేసా. ఇప్పుడు ఇది ఒక వత్తి అయింది. ఇది ఒక వత్తి, 2 వత్తులు మనకి ఒక వత్తి అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క కాడను దీన్ని నేను సుంచా. మళ్ళీ దీని నుండి కొంత పత్తి ఏదైతే ఉందో కొంచెం వచ్చినా చాలు మనకి. కొంచెం వచ్చినా, ఒక్క పోగు వచ్చినా చాలు. ఒకే ఒక్క పోగు తీసుకోవాలి. మళ్ళీ 2 వత్తులకు యాడ్ చేయండి. ఓకే, ఇట్లా యాడ్ చేసేసేయండి అంతే, సింపుల్ గా పక్కన పెట్టండి. మళ్ళీ ఈ యొక్క కాడను కాస్త చుంచి మళ్ళీ కొంత ఫామ్. మనకి చామంతిలో అయితే ఇలా రాదేమో. రాదు. చామంతి పుష్పాలు ఏమిటి అనేది మన వీడియో చివరిలో చెప్తాం. మొత్తము ఈ విధంగా ఈ యొక్క 3 వత్తులను నేను సిద్ధం చేసుకున్నా. 3 వత్తులు ఉన్నాయి. 2 వత్తుల్ని కలిపి మధ్యలో మనకి లోటస్ యొక్క స్టిక్ కలిపేసి 3 వత్తులు ఉన్నవి. ఇట్లా నేను సిద్ధం చేసి పెట్టుకున్నా. ఒక ప్లేట్ లో ఇట్లా ముగ్గు వేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్లేట్ లో ఈ విధంగా ముగ్గు వేసుకొని, ఇది రాగి ప్లేట్ అయి ఉండాలి. మన దగ్గర అందుబాటులో స్టీల్ ప్లేట్ ఉంది కనుక స్టీల్ ప్లేట్ చెప్తున్నాం. రాగి ప్లేట్ లో ఈ విధంగా ముగ్గు వేసి చక్కగా కూడా ఏం చేయాలి అంటే అమ్మవారి యొక్క ఫోటోకు మల్లెపూల మాలను వేసి ఫోటో ముందు ఈ రాగి ప్లేటును పెట్టి దానిపై అష్టదళ పద్మ ముగ్గు వేసి ప్రతి మట్టి పాత్ర ఏదైతే ఉందో 8 మట్టి పాత్రలు అవసరం. 4 కాదు 8.
అంటే ఒక సెట్ 4, ఒక సెట్ 4, మొత్తము 8 మట్టి పాత్రలు అవసరం. బాగా వినండి, మంచిగా అర్థం చేసుకోండి. 8 మట్టి పాత్రలలో ప్రతి దానికి కూడా పసుపు రాయాలి. స్టూడియోలో మన దగ్గర కాస్త అవైలబుల్ లేదు కనుక నేను చెప్తున్నా. ప్రతి మట్టి పాత్రకు పసుపు రాయాలి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి, గంధము కుంకుమ బొట్లు పెట్టండి. 6 గంధం బొట్లు, 6 కుంకుమ బొట్లు. 6 అంటే శుక్రుని సంఖ్య, నెంబర్ 6. ఇవి పెట్టేసేయండి. పెట్టేసి పక్కన పెట్టుకోండి అన్నీ కూడా. ఓకే, ముందుగా ఎంటీ అంటే ఖాళీది తీసుకోండి. ఖాళీది తీసుకొని ఇక్కడ పెట్టండి. ఎంటీది ఇటొకటి పెట్టండి. ఎంటీ. దానిపైన ఇలా రాళ్ళ ఉప్పు పోసినటువంటిది ఏదైతే ఉందో ఇది పెట్టాలి. దానిపై ఎందుకంటే వట్టిది పెట్టకూడదు కనుక కింద ఒక ఆసనము మట్టి పాత్ర, దానిపై ఈ రాళ్ళ ఉప్పు పోయాలి. రాళ్ళ ఉప్పు పోసినటువంటి ఒక మట్టి పాత్ర మళ్ళీ దానిపైన పెట్టాలి. ఓకే, ఇక్కడికి అర్థమైంది. దీనిపైన మళ్ళీ ఒక మట్టి పాత్ర. సో ఇక్కడ మళ్ళీ 2 అవసరం. మళ్ళీ సింగిల్ గా పెట్టకూడదు కదా. ఎంటీది పెట్టి దానిపై ఇంకొకటి పెట్టాలి. ఇటు 4 అవసరం పడతాయి మనకు. మొత్తం 8. మనకి ఇక్కడ 4 ఉన్నాయి కనుక చెప్తున్నాను, అర్థం చేసుకోండి. కాబట్టి 4 పెట్టేసామండి. డౌట్ ఉంటే నేను కింద కామెంట్ రూపకంగానే మరి చెప్తాను. లేదా వీడియో మనకి కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇది ఇక్కడ వంటకైతే అర్థమైంది. ఇందులో ఆవు నెయ్యి పోయాలి. ఆవు నెయ్యి, మన దగ్గర నూనె ఉంది, నూనె పోస్తాం. ప్యూర్ ఆవు నెయ్యి మాత్రమే పోయాలి ఇందులో. ప్యూర్ ఆవు నెయ్యి పోసిన తర్వాత ఇందాక మన వత్తులు ఏవైతే ఉన్నాయో మొత్తం ఇవి 6 సెట్లు కావాలి మనకు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా మనం 3 మాత్రమే చేసి పెట్టుకున్నాము. మొత్తం 6 సెట్లలో ఒక సెట్ వచ్చేసి తూర్పుకు వేయాలి. ఒకటి వచ్చేసి ఉత్తరానికి వేయాలి. మరొక ఒత్తు వచ్చేసి ఈశాన్యములో వేయాలి. ఓకే, తూర్పు, ఉత్తరము, ఈశాన్యము. తూర్పు, ఉత్తరము, ఈశాన్యం. ఇట్లా వేసుకోవాలి. మనం ఏవైతే ఉన్నాయో ఒకటేమో తూర్పు, ఒకటి ఈశాన్యము, ఒకటి ఉత్తరం వేసుకున్న తర్వాత ఇట్లా ఒక అగరబత్తిని తీసుకోవాలి. అగరబత్తిని తీసుకొని లేదా పువ్వొత్తి చిన్నగా ఉంటుంది, పువ్వొత్తిని తీసుకొని దానిని ముందుగా వెలిగించి దాంతో ఇది వెలిగించాలి. మరి మన వద్ద అగరబత్తులు లేవు కనుక నేను అగ్గిపుట్లతో వెలిగించడం జరుగుతున్నది. వెలిగించండి. ఏమైనా మంత్రం అలా జపించాలి? లేదు, పర్వాలేదు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అంతే. ఇట్లా వెలిగించాలి. ఇది ఐశ్వర్య దీపము. ఈ ఐశ్వర్య దీపం ఏదైతే ఉందో ఇది ప్రతి శుక్రవారము ఉదయము 5:45కు వెలిగించాలి. మరి ఇదే టాస్క్. 5:45కు వెలిగించాలి. అంటే 5 గంటలకే లేవాలి మనం. 4:45 o'clockకే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ఇవన్నీ ఇట్లా రెడీ చేసి భర్తతో వెలిగించాలి. భార్య భర్తనే వెలిగించాలి. ఇది 100% భర్తనే వెలిగించాలి. ఇదంతా ప్రాసెస్ ఒకవేళ భర్త చేసినా సంతోషమే. ఇది వెలిగించిన తర్వాత ఈ లోటస్ ఏదైతే ఉందో అమ్మవారికి సమర్పించండి. ఈ లోటస్ అమ్మవారికి చక్కగా సమర్పించండి. మీ జీవితంలో ఒక 5 వారాలు చేయండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్. 5 వారాలు చేయండి. ధనపరమైన ఇబ్బందులు వస్తే నేను దేనికన్నా అనుకుంటా. తప్పకుండా 5 వారాలు 100% ఖచ్చితంగా, నో డౌట్. దానిలో ఐశ్వర్య దీపం 5 శుక్రవారాలు ఉదయం గురువు గారు చెప్పిన సమయంలో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రిజల్ట్ ఉంటుంది అంటున్నారు. మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం కదా, ఇది కూడా ఒకసారి ప్రయత్నించండి. ఎన్ని చేసినా దీన్ని మించింది లేదు. ఇంతటి రెమెడీ అంటే ఇట్లా నా రెమెడీలు అన్ని చాలా పవర్ఫుల్ ఉంటాయి. అవును గురువు గారు. సో ఇంత క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా చేయాలి. ఇట్లాంటివి ఒక 10 రెమెడీలు ఉన్నాయి. ఈ 10 రెమెడీలు వారి వారి జాతక రీత్యా వారు చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది.
ఐశ్వర్య దీపం కదా గురుగారు, 5 Yes. శుక్రవారాలు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది వెలిగియగానే దీపారాధన చేసి శ్రీ సూక్తం గాని కనకదార స్తోత్రం గాని చదవండి. స్త్రీ సూక్తం కానీ కనకదార స్తోత్రం. లేదు అనుకుంటే సిద్ధలక్ష్మ్యై నమః, ఓం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః, ఓం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః ఈ మంత్రాన్నైనా చదువుకోండి. నిజంగా మీ జీవితంలో మార్పు అనేటువంటిది మొదలవుతుంది. మనీ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇంకా అద్భుతం. గురుగారు, లేడీస్ కి కొంచెం గ్యాప్ అలా వచ్చే సందర్భంలో గ్యాప్ ఇచ్చి చేయవచ్చు అంటారా? చేయొచ్చు. ఎందుకంటే 4 వీక్స్ అలా ఇవ్వగానే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చేయొచ్చు. నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి 5th వీక్ కంటిన్యూ చేయొచ్చు. తప్పకుండా గురువు గారు, ఎలా చేయాలి, పరిహారం ఎందుకు ఉపయోగపడుతుంది తెలియజేశారు గురువు గారు. మంచి రెమెడీని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.